హలో ఏం చేస్తాం, దేవుడు మీకోసం గిఫ్ట్లు బొమ్మలు అని చెప్పి ఇట్లాంటి ఇవన్నీ పెడతా ఉంటే నాకు తలనొప్పి వస్తుంది. ఏం చేద్దాం? వచ్చి ఇక్కడ పెట్టారు, ఇది ఉచితం అంట, శ్రేష్టమైందంట, విలువైందంట. ఏందో మీకు ఇది కావాలా? దక్కనివ్వను. చూస్తా ఎలా తీసుకుంటారు. దీన్ని మీరు ఎవరు ఓపెన్ చేయకుండా ఇక్కడే చూస్తా, ఇక్కడే కూర్చుంటా, చూద్దాం ఎవరు తీస్తారు. అలా సాతానుడు ఆ బహుమతిని ఎవరు తెరుద్దామని చూస్తారో వారిని చెడగొట్టడానికి పొంచి చూస్తున్నాడు. ఇప్పుడు ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. ఎవరు ఇల్లు? మీకు మెటల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. ఏ మెంటల్ సీఓనా? హలో మార్క్ గారు, ప్రజలందరూ మీ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లో వాడుతున్నారండి. హలో, నా దగ్గర ఒక మంచి కాన్సెప్ట్ ఉంది, దాని గురించి మనం ఎప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే ఓకే ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో వాడికి ఏం వాడతారు? అది నా పరిపాలన, నా రాజ్యం. సార్ మీకు ఫ్రీ ఫైర్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. హలో ఫారెస్ట్లీ గారు, పిల్లలందరూ మీ ఫ్రీ ఫైర్లో ఆడుతున్నారండి. అయ్యో ఫ్రీ ఫైర్ డైమండ్లోనే అంట కదా, అవి కొంచెం ఫ్రీగా వదలొచ్చుగా, మాకు కూడా కొంచెం బిజినెస్ అయితే. ఫ్రీగా కాకపోతే ఎన్ని కావాలంటే అన్ని ఇస్తాం జీవితాంతం. కానీ అందరూ ఫ్రీ ఫైర్లే ఆడుకోవాలి, పబ్జీలు ఆడుకోవాలి, సండే స్కూల్కి దూరంగా ఉండాలి, ఎవరు చర్చికి వెళ్ళకూడదు. సార్ మీకు గూగుల్ సీఓ ఫోన్ చేస్తున్నారు సార్. పిచ్చయ్య గారు ఒక నిమిషం. ఇదేంద్రి బహుమతి దగ్గర అయ్యాడు రే. ఏంది రే పిఏ, ఈడే గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నాడు రా నాయన, ఇట్రా. విలువైన సార్ ఎంతో శ్రేష్టం. మరేంటి సార్ ఎక్కడ ఆగారు? ఏం లేదు, ఈ బహుమతి ఏందో, ఇది ఉచితమని, ఇది ఎంత విలువైనదని రాస్తుంటేనే చూస్తున్నా. సార్ ఇంత పెద్ద బిజినెస్ మ్యాన్ అయ్యండి మీరు ఇంత చిన్న గిఫ్ట్ కోసం ఆగారా సార్? ఇది ఉచితమైందంట, ఎంతో శ్రేష్టమైందంట. శ్రేష్టమైంది అయితే ఇంత ఫ్రీగా ఎందుకు ఉంచుతారు సార్? అసలుకే మనకి మీటింగ్లో ఉండే పదండి సార్. సరే పదే నాతో కూడా మీటింగ్ ఉండిద్దిలే మీకు తర్వాత. బిజినెస్ మ్యాన్ మరియు అతని పిఏ వారికున్న బిజీ పనులలో మునిగిపోయి ఆ బహుమతిని పొందకుండానే వెళ్ళిపోతారు. ఇప్పుడెవరు వస్తారా నాయన? అబ్బా అమ్మో, అమ్మ ఎవరు వస్తున్నాయో. హలో, ఈ బాధలేంటో ఏంటో, పిల్లలు చూస్తేనేమో మాట వినడం లేదు, భర్త చూస్తేనేమో ఇంట్లో కూర్చుంటున్నాడు. ఈ బాధలు కష్టాలు ఎప్పుడు తీరుతాయో ఏంటో. ఏమో తెరవదు లేకుండా బాధలు కష్టాలు ఎట్టండి, ఓపెన్ చేద్దామని కూడా అనిపించదు. తెరవమాక. ఇది ఉచితమా? ఇదే నా బహుమతి? అమ్మయ్యా, ఇక నా కష్టాలు బాధలు తీరిపోయే సమయం వచ్చేసింది. నేను దీన్ని తెరుస్తాను. అమ్మో, ఏం మర్చిపోయింది? మీ ఆయన అసలే పనికి పోకుండా ఇంట్లోనే కూర్చుంటున్నాడు. మీ పిల్లలు ఇంకా నీ మాట వింటలేదు. ఇంకా వాళ్ళని చెడగొడతా, తాగేటట్టు చేస్తా. నీ ఇష్టం, ఓపెన్ చేయాలనుకుంటున్నావే ఇంకా ఇంకా నీ దరిద్రం ఎక్కువైతే. తెరుద్దామా దీన్ని? తెరవమాకని చెప్తున్నానా? ఎందుకో ఇది సరైనదని నాకు అనిపించడం లేదే. అంత విలువైనది శ్రేష్టమైనది అయితే ఇక్కడే ఎందుకు పెడతారు? దీన్ని తెరిస్తే నా బాధలు కష్టాలు అయిపోతాయేమో. నాకున్న బాధలు చాలు. అది అట్టుండిది మనతో. సాధారణ మాటలు విని వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయారు, వీళ్ళు కూడా వెళ్ళిపోయారు. అలా పాపం నా 40,000 పెట్టుకున్న ఫంక్షన్ అయితే ఇది దానికి అంత రియాక్షన్ ఇచ్చా. 40,000? 40,000 40,000 పాడా? ఈ ఆడ గుడి దగ్గర కొట్టేశాడు. ఎందుకు అట్ట చూస్తుంది? ఇప్పుడు నీకు కావాలా? రేపు మన ఫంక్షన్ ఉంది కదా, ఇస్తామని. అరే నీకంటే షూ ఎక్కువ పెద్దప్ప. సర్లే కానీ నన్ను చూస్తున్నా, ఏం చెవులు ఏందో కనపడుతుంది. ఇదా
సిగ్గుపడతా ఏం చెప్పురా అడిగితే. ఇది మా గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్కి ఇచ్చిందిలే గురు. అబ్బో గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్ గిఫ్టా? ఎవరన్నా గర్ల్ ఫ్రెండ్. నీ వ్యవహారం మారిపోయింది మామ. గర్ల్ ఫ్రెండ్లు గిఫ్ట్లు. ఆహా, గర్ల్ ఫ్రెండ్ లేదు. వాడు ఢిల్లీ బజార్ పోయి 100 రూపాయలు పెట్టుకున్నాడు అవి. ఇగో సరే తీసుకో, నీకన్నా ఎక్కువ ఎవరు? ఒకసారి పెట్టు చూద్దాం. ఏ పాట పెట్టమంటావు? తెలుసుగా మన పాటలు, డీజే పాటలు. అదేనా మన పాటలు వినండిరా, ఎన్ని పాటలు ఉండే. ఇదే ఓహో ఏంది ఒరే ఒరే ఏంది ఏం తెగ చూస్తున్నాడు. ఒరే మనది ఇది కాదురా. ఇది ఉచితమా? ఉచితంగా అయితే డబ్బులకు పెడతావా? నీకెందుకు? ఇల్లు అయింది, శ్రేష్టం అయిందా? ఒరే ఈడేందో దీన్ని ఓపెన్ చేస్తున్నాడు చూడరా. నాకు భయం వేస్తుంది ఓపెన్ చేస్తాడని. ఏ గురు పాటలు ఎలా వస్తున్నాయి? బేస్ వస్తుంది బాగా. ఒరే నాయన నాకు భయం వేస్తుంది. గురు ఏం చేస్తున్నా ఇక్కడ? ఏం చూస్తున్నా? అరే ఇదేందో, ఇది ఉచితం, ఇది శ్రేష్టం అయింది. చెడగొట్టడానికి ఈడు వచ్చాడు. ఇది ఏందో బహుమతి అక్కడ ఓపెన్ చేద్దామా? దీంట్లో ఏందో చిన్న చిన్న వస్తువులు ఉంటాయి. మనకెందుకు గురు వెళ్ళందా? ఇది చిన్న చిన్నది కాదు. అది పెట్టుగుడి వాడు పుట్టినరోజు ఉంది, ఫంక్షన్కి వెళ్ళాలి. ఇది బట్టలు కానీ బంగారం ఏమైనా ఉంటే డబ్బులు ఓపెన్ చేద్దాం. ఎందుకు నువ్వేంది నీ రేంజ్ ఏంది? ఈ చీప్ క్వాలిటీ మనకెందుకు? మనం వెళ్ళందా? అసలుగా పని ఉంది. క్వాలిటీయా? మన రేంజ్ తగ్గనంటావా? అసలుగా వెళ్ళందా? ఈ చీప్ క్వాలిటీ మనం ఏం అంత బ్రాండ్. ఈ రోజు అంతా ఇట్లాంటి వాళ్ళు వస్తే బాగుండు. అలా ఇద్దరు సంతోషకరమైన వ్యక్తులు ఆ బహుమతి విలువ తెలుసుకొనలేక తెరవకుండానే వెళ్ళిపోయారు. అయ్యో ఈరోజు పిల్లి ఎదురు వచ్చింది. పిల్లి ఎదురొచ్చిందా? అయ్యేవా అంతా వాళ్ళే లోక సంబంధులే. వీళ్ళు తెరవరు, వీళ్ళంతా మన బ్యాచ్. ఈ రోజంతా ఎలా ఎందుకైనా మంచిది నాయన, వీళ్ళు తెరిచారా తెరవనైనా దొరుకుతారు. సర్లే గుడికి వెళ్ళి దండం పెట్టుకొని వద్దాం, ఎందుకైనా మంచిది. వెరీ గుడ్, పోయినా. అవును, అందరూ బహుమతి బహుమతి అనుకుంటున్నారు. ఆ బహుమతి నేను కూడా పొందుకుందాం అనుకుంటున్నాను. నేను పొందనీయంలే. ఆ బహుమతి ఏంటో చూద్దాం. పోతానేది సరిపో, ఎట్టతావు నేను చూస్తా. ఇదేనా అనుకుంటా ఆ బహుమతి. అదే అదే దాని నుంచి అందరు చెబుతున్నారు. నువ్వు కొత్తగా చెప్పేది ఏముంది? ఇది ఉచితం అంట, ఎంతో శ్రేష్టమైనదంట. ఈ బహుమతి నేను కూడా పొందుకుంటే ఎంత బాగుండో. ఇందాకనే పిల్లి ఎదురు వచ్చిందన్న. ఈ రోజు అసలే అమావాస్య, ఇది రాహు కాలం. నువ్వు దాన్ని ఓపెన్ చేస్తావా? అయ్యో మర్చిపోయాను, ఇవాళ అమావాస్య కదా, రాహుకాలం. ఉదయం మా అక్క చెప్పింది. ఎందుకులే దీన్ని తెరవడం, దీన్ని తెరిస్తే మనకి దరిద్రం పట్టుకుంటుంది. సర్లే వెళ్ళిపోదాం. చూసారు, ఇట్లాంటివి చాలా ఉంటాయి మన దగ్గర. చెడగొట్టడానికి ఎన్నైనా ఉంటాయి. మూఢనమ్మకాలలో పడి ఆ భక్తురాలు కూడా బహుమతి తెరవకుండానే వెళ్ళిపోయింది. ఈ లోకంలో దేవుడు గుళ్ళు అని అందరు తిరుగుతున్నారు, కానీ నేను అలా కాదు. నేను చాలా చదువుకున్నాను, నేను చాలా తెలివైన వాడిని. నా కాళ్ళ మీద నేనే నిలబడ్డాను. A+B² ఫార్ములా చెప్పురా. అది తెలియదు నీకు, మళ్ళీ నువ్వు జ్ఞానం అని అందరికి చెబుతా ఉంటావు. సర్లే కానీ నువ్వు చెప్పేది ఏదో నువ్వు చాలా సేపటి నుండి గమనిస్తున్నాను. అసలు ఈ బహుమతి ఎక్కడే ఉంది. దీని దగ్గరకు అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ దీన్ని ఎవ్వరు తెరవడం లేదు. ఈడు తెరవడం నాకు తెలుసు. ఎందుకంటే ఇలాంటి చదువుకున్న పిచ్చోళ్ళు చాలా మంది ఉండరు. అందరు చదువులేని పిచ్చోళ్ళు అయితే గుడికి వెళ్ళే వాళ్ళు. ఈడు చదువుకున్న పిచ్చోడు, ఈడు అస్సలు తెరవడు దీన్ని. దీనిలో ఏం పెట్టి ఉంటారు? ఎవరైనా రాసిన గ్రంథమో లేదా ఏమైనా దేవుని పుస్తకమో పెట్టి ఉంటారు, అంతే. అంతేగాని దీని గురించి, బహుమతి గురించి జనాలందరికీ మళ్ళీ ప్రశ్నలు. చెబుతానే ఉన్నాను, నేను కూడా తెరవమన్నాను. వాళ్ళే దొరుకుతున్నారు, తెరవాలని చూస్తున్నారు, తెరవనీళ్ళే. అయినా ఈ బహుమతి తెరుద్దాం వద్దా? ఊరే మళ్ళీ తెరుద్దాం వద్దా అంటావు? వద్దులే, మనకి ఈ బహుమతి గురించి తర్వాత చూసుకుందాం. చెప్పారా ఇటు తెరవడని? తనకు ఉన్నదే అపారమైన జ్ఞానమని, ఇంకా ఎవరికీ లేదు అని గర్వంతో ఉన్న విజ్ఞానవేత్త కూడా ఆ బహుమతి తెరవలేదు. అయితే ఇప్పటికైనా ఆ బహుమతి ఎవరు తెరుస్తారో చూద్దాం. అబ్బా, ఇప్పుడు దాకా అందరినీ చెడగొట్టి అంతా అలసిపోయాం. కాసేపు ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం. ఎవరు రారులే ఈ కాసేపుట్లో. టైగర్ బొమ్మ, మనం అటు వెళ్ళి ఆడుకుందామా? చిన్నపిల్ల వస్తుంది, ఈ పిల్ల తెరిచిద్ది లేనిపోయింది. అమ్మ చెప్పింది, ఎదురున ఆడుకోవద్దు, మధ్యన టైగర్ బొమ్మ
సర్లే ఆడుకో ఆడుకుందాం. ఆడుకో ఆడుకో. ఒరే బహుమతి దగ్గరకు పోయి ఆగుతావు నువ్వు. హై గిఫ్ట్ భలే బాగుంది. ఇది చాలా పెద్దది లాగుంది. దీన్ని చూసి తీసేసిందిరా. అబ్బో తీసింది అయ్యా. అయ్యి ఇది నాకు దేవుడు ఇచ్చిన ఉచితమైన బహుమతి. హల్లెలూయా హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. బైబిల్ దేవునిని